ఇది day 8 of starting a startup ecosystem with zero investment. ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత చూస్తే చాలా పెద్దగా ఉన్నది యూనివర్సిటీ. సో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఎకనామిక్స్ బ్లాక్లో ఉన్నారంట. సో వస్తే సార్ ఏమో క్లాస్లలో బిజీగా ఉండే, వెయిట్ చేసిన. తర్వాత సార్కి చెప్పిన ఇట్లా సార్ స్టార్టప్ ఎకోసిస్టమ్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా డైరెక్ట్ క్లాస్లలోకి తీసుకొని పోయిండ్రు. పిల్లలందరినీ గ్యాదర్ చేసిండు. పిల్లలు తక్కువనే ఉన్నారు, ఒక 10-15 మెంబర్స్ 20 మెంబర్స్ దాకా ఉంటారు కావచ్చు. బట్ అందరినీ గ్యాదర్ చేసి చెప్పమని చెప్పిండ్రు. సో ఫనా ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇవాళ కొంచెం బెటర్గా చెప్పిన, నిన్నటికంటే కొంచెం మంచిగా బెటర్గా చెప్పిన. సో ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్తాం, అక్కడ కూడా కలిసిన తర్వాత హోప్ఫుల్లీ ఇవాళ కూడా కొంచెం మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకుంటా. దట్స్ ఇట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్లో చెప్పినాం కదా. దాని తర్వాత ఇక చాలతి ఇవాళకి పోదాం అనుకున్నాం. బయట దాకా పోయిన తర్వాత ఇట్లా చాలా అనుకొని పోతే ఇంకేం చెప్తాం, ఎంతమందికి చెప్తామని మళ్ళీ వెనుకకు వచ్చి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అనుకుంటా, బయోకెమిస్ట్రీకి హ్యావ్ టు గో అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. అయితే పోయి మళ్ళీ ప్రిన్సిపల్ని పర్మిషన్ అడగాలి. అండ్ దెన్ మళ్ళీ చెప్పాలి. రిన్స్ అండ్ రిపీట్ ఇదే పని. పోవుడు, పర్మిషన్ అడుగుడు, చెప్పుడు, మన కమ్యూనిటీని గ్రో చేసుడు. సంవత్సరంన్నర దాకా ఇదే పని. కాంట్ బ్రేక్ లూస్ ఎనీమో. పైన హెచ్ఓడిని కలవమన్నారు. హెచ్ఓడిని కలిసిన పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత రమ్మని చెప్పిండు. వేరే డిపార్ట్మెంట్కి పోదాం. సో ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి పోయినా కదా. కాకతీయ యూనివర్సిటీ పెద్ద క్యాంపస్ ఉంది, కాకపోతే క్యాంపస్లో చిన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్కి ఒక బిల్డింగ్ ఉంది. సో ఇవాళ ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ సార్ మంచిగా హెల్ప్ చేసిండు. ఇట్లా చెప్పిన వెంటనే తీసుకుపోయి పిల్లలకి చెప్పించిండు. సో పిల్లలు ఎక్కువ మంది ఏం లేకుండే, బట్ ఇట్స్ ఓకే. అది అయిపోయిన తర్వాతకి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళినా, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. సో డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తుండే అని చెప్పిండు. ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తే అందరు పిల్లలు వెళ్ళిపోయి ఉండే అండ్ వర్షం పడేటట్టుండే. నాకు కూడా చిన్న ఆకలైంది పొద్దున్న సమయంలో. సో వచ్చేసిన బయటికి. బట్ ఇవాళ ఒక క్లాస్కి చెప్పినా కదా, ఆ క్లాస్ అది మంచిగా చెప్పినా. ఇవాళ నిన్నటికంటే కొంచెం 1% బెటర్. సో ప్రతిరోజు ఇట్లా 1% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 100 డేస్కి 100% ఆర్ 2x ఎంత ఫస్ట్ రోజు ఎంత మంచిగా చెప్పినామో సెకండ్ రోజుకి దానికంటే డబుల్ మంచిగా చెప్పినట్టు. 100 డేస్కి దానికంటే మంచిగా డబుల్ చేసినట్టు. సో స్టార్ట్ అయితే చేసినాం. ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మంచిగా ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవాళకైతే సాటిస్ఫైడ్, హ్యాపీ. అండ్ బట్ ఇవాళ కొంచెం లేట్ అయింది, పొద్దున వెళ్ళేసరికి 11:30 అట్లా అయింది. సో నిన్నట్లాగా పిచ్ కాకుండా వేరే పిచ్ తయారు చేసిన. అంటే నార్మల్గా ఒక అనాలజీ అంటే ఎగ్జాంపుల్ స్టోరీ అనుకోండి, స్టోరీ లాగా క్రియేట్ చేసి కొంచెం ఒక 4-5 మినిట్స్ వచ్చేటట్టు చెప్పేటట్టు ఒక స్టోరీ తయారు చేసిన. బట్ ఇవాళ మొత్తం ఏం చెప్పలేకపోతుండే. ఆడికి పోయిన తర్వాత ఎక్కువ ఏం గుర్తురాలే, బట్ క్రియేట్ చేసిన స్టోరీ గుర్తొచ్చింది. అండ్ 2-3 మినిట్స్ చెప్పినా అనుకుంటా. సో ఒకవేళ రేపు కూడా
కాకపోతే యూనివర్సిటీకి వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే 1% ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇవాళ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఒక 3 మెంబర్స్ వచ్చింది అనుకుంటా. అండ్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్లో వెబ్సైట్కి సైన్ అప్ అయిన వాళ్ళు ఒక 6 మెంబర్స్ సైన్ అప్ అయిన అనుకుంటా. మరి ఎన్ని రోజులు జీరోనే ఉంటుండే, ఎన్ని రోజులు ప్రతిరోజు ఎవరికి ఏం సైన్ అప్ అవ్వకపోతుండే. వాటితో కంపేర్ చేసుకుంటానైతే ఇవాళ ఇవాళ కొంచెం బెటర్. ఇవాళ కలిపి ఒక 95 దాకా అయినాయి. అండ్ కొత్త సబ్స్క్రైబర్కి ఏం చెప్దామనుకుంటున్నా అంటే, మన బ్రాండ్ని చాలామంది చూస్ చేసుకుంటున్నారు. సో ఇది ప్రాఫిట్స్ కోసం కాదు కదా. సో మన బ్రాండ్ని చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు మన జర్నీకి. సో మీరు కూడా ఒకవేళ యూట్యూబ్లో సైన్అప్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఈమెయిల్ లిస్ట్కి సైన్అప్ కాకపోతే దాని ఈమెయిల్ లిస్ట్కి కూడా సైన్అప్ అవ్వండి. వెబ్సైట్ ఓపెన్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వండి. అండ్ ఇవాళ వీడియో కాలేజ్ దగ్గర కొంచెం వీడియో రికార్డ్ చేస్తుండే, అంత హైట్ అయింది, ఫ్రేమింగ్ సరిగ్గా రాలేదు, తల కిందికి అంత మంచిగా రాకుండా. ఏం కాదులేండి, ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేసుకుంటాం. నా దగ్గర గింబుల్ కూడా లేదు, ట్రైపాడ్ కూడా తీసుకుపోలేదు. సో అందుకే అట్లా ఫ్యూచర్లో గింబుల్లో కొనుక్కుంటా అండ్ ట్రైపాడ్ కూడా కొనుక్కుంటా. ట్రైపాడ్ తీసుకొని వెళ్తా, చిన్న ట్రైపాడ్ ఉంది నా దగ్గర. అండ్ అలానే నా దగ్గర ఒక వైర్డ్ మైక్ ఉన్నది, అది ఊరికే పెట్టి తీయడం అంత ఇబ్బంది అవుతుంది. సో వైర్లెస్ మైక్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ హ్యావ్ టు బై ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇది Day 8 కాకతీయ యూనివర్సిటీ. ఇలాంటి డేస్ చాలా అనేది చూడాల్సి ఉంటుంది. సో మన జర్నీ ఎండ్ దాకా ఇట్లనే సబ్స్క్రైబ్ అయ్యి చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు మన ప్రొడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి. మన లాంటి కమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ రిటర్న్ మన కంట్రీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. జై హింద్. సో మనం డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నాము. నేను నా కంపెనీ నుంచి మన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసిన ఒక ఓవర్ సైజ్ టీషర్ట్ బాగుంటుంది. అండ్ ఆర్డర్ చేసి 3 డేస్కి వచ్చింది. ఇట్లా వస్తుంది. ఒకవేళ మీరు కూడా ఆర్డర్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. జస్ట్ మన లోగో ఉంటుంది, లోగో సరిగ్గా ప్రింట్ అవ్వలేదు, మన కంపెనీ పేరు ఉంటుంది. జస్ట్ ఓపెన్ ఇట్ అప్. అండ్ ఓపెన్ చేస్తే లోపల ఇట్లా వస్తుంది. ఇంకోటి టీషర్ట్ మీద ఎంత బాగుంది, చాలా బాగుంది. టచ్ చేయడం బాగుంది.